ఏట దేవి శరన్నవరాత్రులు ఆశ్వీజ మాసంలోని శుక్లపక్షం మొదటి రోజున ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి నవరాత్రుల ప్రారంభం. ఈ క్రమంలోనే నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఏ రకంగా పూజించినా శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు చేసే పూజను బట్టి కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. అప్పుడే దుర్గమాత సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కలశం, శ్రీచక్రం, అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ఇలా ఏ విధంగానైనా దుర్గాదేవిని ఆరాధించవచ్చు. కలశం పెట్టుకుని దుర్గాదేవిని పూజించేవారు రోజు మహా నైవేద్యం తప్పక పెట్టాలి. అంటే మడి కట్టుకుని అన్నం, పప్పు, కూర, ఏదైనా పిండి వంటకం ఇలా అన్ని వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత మీరు ఆహారం స్వీకరించాలి. శ్రీచక్ర అర్చన చేసేవారు గురువు దగ్గర బాలమంత్రం స్వీకరించి ఉంటే బాల త్రిపుర సుందరి దేవి మూల మంత్రం జపిస్తూ నవరాత్రుల్లో శ్రీచక్ర అర్చన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ మంత్రం లేని వారు శ్రీచక్రం ఫోటో ఇంట్లో పెట్టుకుని దానికి గంధం, కుంకుమతో బొట్టు పెట్టుకుని ఆపై కుంకుమతో శ్రీచక్రాన్ని పూజ చేస్తే అమ్మవారి 108 నామాలు చదువుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా అమ్మవారిని పూజించుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రిలో ఇంటిని శుభ్రపరచుకుని స్నానం ఆచరించి శుభ సమయంలో ఆచారాల ప్రకారం పూజా మందిరంలో అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. లలిత పరమేశ్వరి దేవికి సంబంధించిన ఫోటో ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రాజరాజేశ్వరి, లలితాదేవి ఈ రెండింటిని ఒకే రూపం అంటారు. అలాగే రోజు అమ్మవారి అలంకరణను బట్టి అందుకు సంబంధించిన అష్టోత్తరం చదువుకోవాలి. అమ్మవారి ఫోటో దగ్గర దీపారాధన చేసి పుష్పాలు, పండ్లు నైవేద్యం సమర్పించాలి. వీలైతే లలిత సహస్రనామ స్తోత్రం, దేవి ఖడ్గమాల స్తోత్రాలు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చు అంటున్నారు. దుర్గామాతను పూజించినప్పుడు మాత్రం మహా నైవేద్యం మడితో సమర్పించాలన్న నియమం ఏమీ లేదు. మామూలుగా బెల్లం ముక్క లేదా పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించినా సరిపోతుంది. విగ్రహం, ఫోటో, కలశం, శ్రీచక్రం ఏదైనా పెట్టుకున్నా సరే నవరాత్రులు ముగిశాక తప్పకుండా ఉద్వాసన చెప్పుకోవాలి. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కాగలరు. నవరాత్రుల్లో ఎటువంటి పూజలు చేయలేని వారు దేవి ఖడ్గమాల స్తోత్రం విన్నా చదివిన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయట. అలాగే చండీ సప్తసతి లేదా దుర్గ సప్తసతి స్తోత్రం విన్నా సరిపోతుంది. శత్రు బాధలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్యలను తొలగింపజేసుకోవడానికి ఈ స్తోత్రం విశేషంగా సహకరిస్తుందంటున్నారు పండితులు. శరన్నవరాత్రిలో ముఖ్యంగా కలశ పూజ నిర్వహించేవారు అత్యంత నియమ నిష్ఠలతో దుర్గామాతను పూజించాలి. అంటే కలశం పెట్టుకొని దుర్గాదేవిని పూజించేవారు రోజు మహా నైవేద్యం తప్పక పెట్టాలి. అమ్మల కన్నా అమ్మను ఎలా పూజించినా, ఎలా పిలిచినా, ఎలా తలిచిన సంతోషంతో ఉప్పొంగి మనల్ని కరుణిస్తుంది. మనల్ని కన్న అమ్మకి మనపై ఎటువంటి ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమే జగజ్జనని దుర్గాదేవికి మనపై ఉంటుంది. ఈ దసరా నవరాత్రిలో మీరు ఏమి చేయకపోయినా శుచిగా ఉండి శ్రీ మాత్రే నమః అంటూ లలితాదేవికి కుంకుమార్చన చేసుకుని మీకు తోచిన ఫలాన్ని నైవేద్యంగా సమర్పించి తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మనందరిపై ఆ లలిత పరాపట్టారిక అనుగ్రహం మెండుగా ఉండాలని కోరుతూ మీ అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అందిస్తుంది మీ PM7 భక్తి. ఇలాంటి మరిన్ని వీడియోలకు PM7 భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.